తమది ఉగ్ర అజెండానే అని పాకిస్తాన్ మళ్లీ చాటుకుంది. దశాబ్దాల తరబడి ఉగ్రవాదానికి తాము మద్దతిచ్చామని పాక్ మంత్రులు ఇసుగుగా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం ఉగ్రవాదానికి దూరంగా ఉన్నామన్నారు. అయితే ఆపరేషన్ సింధూర్లో ఖతమైన ఉగ్రవాదుల అంత్యక్రియల్ని ఉగ్ర నేతతో కలిసి పాకిస్తాన్ ప్రభుత్వ సైనిక అధికారులు దగ్గరుండి అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. ఇప్పటికీ ఉగ్రవాదంతోనే తాము సహవాసం చేస్తున్నామని చాటుకున్నారు. ఈ శవపేటికల్లో ఉగ్ర రాక్షసుల ఆనవాళ్లు ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ దెబ్బకి తలలు వాల్చేసిన కిరాతకులవే ఈ శవాలు. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు కళ్ళు బైర్లు కమ్మిన పాకిస్తాన్ పాలకులు భారత్ సాధారణ పౌరులను పొట్టన పెట్టుకుందని అసత్య ప్రచారం చేశారు. అయితే దీనికి భారత్ దీటుగానే బదులిచ్చింది. తాము కేవలం ఉగ్ర స్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సింధూర్ను 100% ఖచ్చితత్వంతో పూర్తి చేశామని స్పష్టం చేసింది. సింధూర్లో చనిపోయిన వారంతా సాధారణ పౌరులే అన్న పాక్ వాదనను తిప్పికొట్టింది. అయితే నిజానికి భారత్ అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేకుండానే పాకిస్తాన్ పాలకులు తమ వెధవాయిత్యాన్ని తామే బట్టబయలు చేసుకున్నారు. తమ నిజ స్వరూపాన్ని, తమ నీచ సిద్ధాంతాలను ప్రపంచం ముందు పెట్టుకున్నారు. ఆపరేషన్ సింధూర్లో మరణించిన ఉగ్రవాదులకు పాక్ ఆర్మీ, ప్రభుత్వం కూడా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ నిర్వహించిన ఈ అంత్యక్రియలకు ప్రభుత్వ సైనిక అధికారులతో పాటు ఆపరేషన్ సింధూర్ దాడిలో చావు దెబ్బతిన్న లష్కరే తోయిబా కీలక నేత హఫీజ్ అబ్దుల్ రవూఫ్ కూడా పాల్గొన్నాడు. నిజానికి ఈ కార్యక్రమానికి ఈ ఉగ్రవాదే ముఖ్య అతిథిగా వచ్చాడు. ఇతగాణ్ణి అమెరికా, బ్రిటన్ దేశాలు రెండూ కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాయి. పాక్ పాలకులు వాదిస్తోన్నట్లు సింధూర్ దాడిలో చనిపోయిన వారంతా సాధారణ పౌరులే అయితే ఉగ్రనేత ఇందులో ఎందుకు పాల్గొన్నట్లు? అతగాడికి అటూ ఇటూ అధికారులు వినయంగా చేతులు కట్టుకుని నిలబడి సినిమా ఎందుకు చూస్తున్నట్లు? ఒక్క ఉగ్రవాది కూడా చనిపోలేదని పాక్ అబద్ధం. సింధూర్లో జైషే మహమ్మద్ ఉగ్రవాది మసూద్ అజర్ కుటుంబానికి చెందిన 10 మంది చనిపోయారు. వారిలో జైషేలో నెంబర్ 2గా ఉన్న అతడి సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజార్ కూడా శవమై తేలాడు. వీడేమీ తక్కువ దుర్మార్గుడు కాడు. భారత విమానాన్ని కాందహార్కు హైజాక్ చేసిన ఘటనలో వీడు కీలక పాత్ర పోషించాడు. తన అన్న మసూద్తో పాటు మరో 2 ఉగ్రవాదులను విడిపించుకుపోయాడు. వీడి పాపం ఇప్పుడు పండింది. భారత ఆర్మీ దెబ్బకు కళ్ళు తేలేశాడు. కొన్నేళ్ల క్రితం వరకు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తాము ప్రోత్సహించడం లేదని బుకాయించేవారు. పహల్గాం దాడి తర్వాత పాక్ మంత్రులే నేరుగా పాకిస్తాన్ ప్రభుత్వానికి ఉగ్రమూకలకు దశాబ్దాల పాటు అనుబంధం ఉందని నిజం ఒప్పుకున్నారు. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి దేశాల కోసమే ఉగ్రవాదానికి సహాయ సహకారాలందించాల్సి వచ్చిందని నటించారు. తాజాగా ఉగ్రవాదుల అంత్యక్రియల్లో ఉగ్రవాదులకు నివాళులు అర్పించడం ద్వారా అది కూడా ఓ ఉగ్ర నేతతో కలిసి నీచ్ కమీనేగాళ్లకి అధికారిక లాంఛనాలతో ఈ ఓవర్ యాక్షన్ ఏంటి? ఎన్ని దెబ్బలు తిన్నా తమది వంకర బుద్ధేనని పాక్ అధికారులు చాటుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. పాకిస్తాన్ ఇప్పటికీ ఉగ్రవాదులతో సహవాసం చేస్తూనే ఉందని చాటి చెప్పుకుంది పాకిస్తాన్. భారత్ దశాబ్దాలుగా చేస్తోన్న ఆరోపణల్లో 100% నిజం ఉందని పాకిస్తానే నిరూపించింది.